రాఖీ పండుగను పురస్కరించుకొని భాగ్యనగర వాసులు ఊళ్లకు పయనమయ్యారు. గ్రామాలకు పోటెత్తిన ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. రాఖీ తోడు ఆదివారం కూడా కలిసి రావడంతో సరదాగా కుటుంబాలతో గడిపేందుకు క్యూ కట్టారు హైదరాబాద్ వాసులు. పండగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రెగ్యులర్ బస్సుల్లోనే ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫ్రీ బస్సు సౌకర్యం ఉండటంతో మహిళలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాఖీ పండుగను పురస్కరించుకొని భాగ్యనగర వాసులు ఊళ్లకు పయనమయ్యారు. గ్రామాలకు పోటెత్తిన ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. రాఖీకి తోడు ఆదివారం కూడా కలిసి రావడంతో సరదాగా కుటుంబాలతో గడిపేందుకు క్యూ కట్టారు హైదరాబాద్ వాసులు. పండగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రెగ్యులర్ బస్సుల్లోనే ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫ్రీ బస్సు సౌకర్యం ఉండటంతో మహిళలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ గంగోత్రి, రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టేందుకు వెళ్తున్న ప్రయాణికులతోటి హైదరాబాద్ లో ఉన్న ప్రధాన బస్టాండ్లన్నీ కూడా సందడిగా మారాయి. జూబ్లీ బస్ స్టేషన్, ఉప్పల్, జేబీఎస్, అదేవిధంగా ఎంజీబీఎస్, ఎల్బీ నగర్, ఆరంగర్, కుకట్పల్లి ఇలా ప్రధాన బస్టాండ్లన్నీ కూడా ప్రయాణికులతోటి సందడిగా మారాయి. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆర్టీసీ 3,000కు పైగా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ ప్రత్యేక బస్సులన్నీ కూడా ఈ నెల 11 వరకు కూడా ప్రత్యేక బస్సులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇక రాఖీ పండుగ ఎప్పుడు వచ్చినా సరే తెలంగాణ ఆర్టీసీకి ఆదాయం పెద్ద మొత్తంలో వస్తుంది. గత ఏడాది రాఖీ పండుగ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మంది ప్రయాణం చేయగా దీంతో 32 కోట్ల వరకు ఆర్టీసీకి ఆదాయం అందింది. పండుగ రోజే పెద్ద మహిళలు సాధారణ రోజుల కంటే ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తారని కూడా ఆర్టీసీ తెలిపింది. అయితే కొన్ని రూట్లలో రెగ్యులర్ బస్సులకే స్పెషల్ బస్సులని పోస్టర్లు వేసి అది ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ కొంతమంది ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీనిపై స్పందించాలని కూడా తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఛార్జీలు పెంచడానికి సంబంధించి తెలంగాణ ఆర్టీసీ కూడా ఈరోజు ప్రెస్ నోట్ ని విడుదల చేసింది. కేవలం ఆర్టీసీ నిబంధనల మేరకే కొంతమేర ఛార్జీలు పెంచుతున్నాం, ఈ ఛార్జీలను కూడా ఎందుకు పెంచుతున్నాం అనేది కూడా వివరణ ఇచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ నుంచి కానీ లేదా ఇతర ప్రత్యేక బస్టాండ్ల నుంచి ఎక్కువ ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడికి ఖాళీ బస్సులను అక్కడి వరకు పంపించాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడ రద్దీ అంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ అవి వారి సొంత బస్ స్టేషన్ చేరుకోవడానికి కూడా ఖాళీగా వెళ్తుంటాయి. ఈ ఖాళీగా వెళ్లే డీజిల్ ఖర్చులు, అదేవిధంగా సిబ్బంది నిర్వహణ ఖర్చులకి కోసమే తాము కొంతమేర ఛార్జీలను పెంచాం, అవి కూడా నిబంధనల మేరకే ఛార్జీలు పెంచామని కూడా తెలంగాణ ఆర్టీసీ ఈ రోజు ఒక ప్రెస్ నోట్ ద్వారా ఒక వివరణ ఇచ్చింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని బస్టాండ్ల దగ్గర ప్రయాణికుల సందడి కొనసాగుతుంది. మహిళలందరూ కూడా రాఖీలు కట్టేందుకు బస్టాండ్లకు క్యూ కడుతున్నారు. సాధారణ రోజుల్లో రోజుకి ఆర్టీసీ బస్సుల ద్వారా 30 లక్షల మంది ప్రయాణం చేస్తే ఈ రాఖీ పండుగ ఒక్క రోజే అది 40 లక్షల మంది పైగా వారి సంఖ్య చేరుకుంటుందని తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ విశాల్.